స్వతంత్రంగా బీజేపీ పార్టీలో పనిచేస్తారు. ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలను గుప్పించడం జరిగింది. అతి తక్కువ కాలంలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మద్దతు జరుగుతుంది. రాష్ట్ర పార్టీ వందే మాతరం వందే మాతరం సుఫలాం మలయజసీతలోకజోష్ణా పులకితయామి కుసుమిత శ్రువదలశోభిని సువాసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫైనాన్స్ ద్వారా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు నడుస్తూ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీలు కూడా అమలు కాని సందర్భం మన యొక్క సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు మనగలుగుతున్నటువంటి విశ్వాసం ప్రజలకు లేదు, ఎవరికి లేదు అనేటువంటిది ఇది వాస్తవం. ఇలా సీఎం కాంగ్రెస్ నాయకులు నేర్చుకొని చూస్తూ ఉంటారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని, ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి లేవనేది అందరికీ స్పష్టమైంది. కాబట్టి అన్ని అంశాలు చూస్తాం. కాబట్టి ఇవాళ దేశం మొత్తాలంతా కూడా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మనకు రావాల్సినటువంటి సీట్లు ఎందుకు రాలేదనేటువంటిది కూడా మనం అర్థం చేసుకున్నాం. చాలా సందర్భంలో మాట్లాడుతున్నాం. వాతావరణం గతంలో కన్నా అనుకూలంగా ఉన్నప్పటికీ 400 సీట్లు వస్తాయని మనం అనుకున్నప్పటికీ కూడా ఏదైతే మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్లో వాళ్ళు చెప్పినటువంటి దొంగ మాటలు, తప్పుడు మాటలు మనకు కొంత నిజానికి కొద్దిగా దూరంలో ఆపలేదు. కానీ ప్రభుత్వాన్ని ఆపరేటువంటి శక్తి ఏ రాజకీయ పార్టీకి దేశంలో లేదు. కాబట్టి ఎన్నికల సమయంలో మనం పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంతకన్నా ముందు ఏదైతే పార్టీ ఇచ్చిందో మనకు ఎలక్షన్లో డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మన డిసెంబర్ చివరి వరకు మన యొక్క బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరిగిందంటే కొత్త రక్తంతో, కొత్త నాయకత్వంతో, కొత్త చైతన్యంతో మన యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ కు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం అందరం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ గా ఈ దేశంలో రాబో కాలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసి చాలా తర్వాత హైదరాబాద్ ఏదో మాతో బాగుంటే తమ్మి రాబో కాలం మీదే నాకు ఎందుకు అనిపిస్తుంది అన్నాడు. అది వాస్తవం కూడా, అది వాస్తవం నిత్య సత్యం కూడా. అది 2026లో 27లో ఫిబ్రవరిలో ఎంపీ ఎన్నికలు వచ్చినా లేదా 28లో ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వం డబల్ సర్కార్, కాజాయ సర్కార్, బీజేపీ సర్కార్ అనేటువంటి యొక్క ఆత్మవిశ్వాసంతో మనందరం కూడా పనిచేయాలి. ఈ ఒక్కసారి గుర్తు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలలో అందరికీ అవకాశం వస్తుంది. కాబట్టి మీరు సొంత టీలు తయారు చేసుకుని కష్టంగా పనిచేస్తూ మనం గెలవడానికి కష్టంగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరినీ కోరుతున్నారా మీరు ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సింది. రాష్ట్రంలో వేసిన హామీలు ఎక్కడ కూడా అమలు చేసుకోలేనటువంటి పరిస్థితి. నిరుద్యోగ వృత్తి లేదు, పిల్లలకు నిరుద్యోగ వృత్తి లేదు, పెన్షన్ పెంచలేదు, రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారన్నా, రైతు భరోసా ఇస్తామన్నా, ఎక్కడ ఇస్తామన్నా యాత్రిక పోయింది, మళ్ళా పండు వచ్చింది, మళ్ళా ఇంకో పండు వస్తుంది, 3 ఖరాబ్ అయిపోయిందన్నా, 3వ పండు వస్తుంది. ఇప్పుడు వరకు వాళ్ళు 1 రూపాయలు కూడా ఇచ్చిన పాపాలు లేదు.